గిరిజనేతరుల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీల ఐక్యత, ఏజెన్సీలో గిరిజనేతరులకు హక్కులను, ఏజెన్సీలో గిరిజనేతరులకు హక్కులను, ఏజెన్సీలో గిరిజనేతరులకు హక్కులను, గిరిజనేతరుల ఐక్యత, ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీల ఐక్యత కల్పించాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీల ఐక్యత, గిరిజనేతరుల ఐక్యత. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బయ్యారం మండలం మహబూబాద్ జిల్లాలో ఏజెన్సీలో గిరిజనేతరులు అయినటువంటి ఎస్సీ బీసీ ఓసీలకు రాజ్యాంగం ఇచ్చిన సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనతో యువత ముందుకొస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజ్యాంగం ఎవరికి కూడా బానిసలుగా బతకమని చెప్పలేదు, అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఈ హక్కులను ఇవ్వడంలో ఈ పాలకులు వివక్షత చూపిస్తూ గిరిజనేతరుల పేరుతో ఎస్సీ బీసీ ఓసీలను బానిసలుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ఇష్టం వచ్చిన అమెండ్మెంట్ చేస్తూ వాస్తవంగా 1950లో రాష్ట్రపతి గెజిట్ ఇచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి విడుదల చేసిన గెజిట్లో ఎక్కడా కూడా గిరిజనేతరులకు హక్కులు లేవు అనే విషయాన్ని ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రస్తావించి ఉన్నట్లయితే ఆనాడే ఏజెన్సీ ప్రాంతం నుండి గిరిజనేతరులను బయటికి పంపించే వాళ్ళు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ, ఇది జరగలేదు అంటేనే పూర్తి స్థాయిలో హక్కులు కల్పించారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పాలకులు వీళ్ళ యొక్క సొంత వ్యక్తిగత అవసరాల కోసం, వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం బీసీలను, ఎస్సీలను, ఓసీలను బానిసలుగా చేసి ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేసిర్రు. వీళ్ళని ఓటు వేసే యంత్రాలుగానే పరిగణిస్తున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేసి పునరాలోచన సమీక్షలు నిర్వహించి దీనికి ఒక స్పష్టమైన కమిటీని ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా సమాన హక్కులు కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. 20 సంవత్సరాలుగా పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని మేము తీసుకొస్తే కూడా దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తుంగలో తొక్కి ఈ విధంగా చేయడం వల్ల యువతకు, చదువుకున్నటువంటి యువత కూడా ఉపాధి హామీ కూలీలుగా మారి వారు కుటుంబాలు వెళ్లదీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు బలకాల్సిన అవసరం రాజ్యాంగం మనకు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మనకు పూర్తి స్థాయిలో హక్కులు కావాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి. పోడు భూముల పట్టాలకు ఇవ్వమని 2006 చట్టం క్లియర్గా చెప్తుంది, ట్రెడిషనల్ డ్వెల్లర్స్ అనే పేరుతో. మరి ఎంతమందికి ఇచ్చిర్రు అనే అంశాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పోడు భూముల మీద, పట్టాల మీద ధర్నా మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఒకటే, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు అయినటువంటి ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి భూ హక్కులు కానీ, విద్యా ఉద్యోగాల హక్కులు కానీ ఈ యొక్క ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులకు కల్పించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీని మీదనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇది ఇక ముందు కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉంటూ మా తోటివారు, మా పెద్దలు అందరూ కూడా చదువుకొని విద్యావంతులు, పీజీలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా విద్యా రిజర్వేషన్ లేక ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు రోడ్ల మీద ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రిజర్వేషన్ల వల్ల. ఏజెన్సీల్లో పూర్తిగా హక్కులు కోల్పోయి గిరిజనేతరులమైన బీసీలము, ఎస్సీలము, ఓసీలము ఈ భూమి హక్కులు ఏవైతే ఉన్నాయో, పోడు భూముల హక్కులు కానీ, భూ హక్కు పత్రాలు కానీ ఇక్కడ నివసిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. అయినా కూడా మా కుటుంబాలకు హామీలు ఏ యొక్క రాజకీయ నాయకులు కానీ, ఏ యొక్క చట్టాలు కూడా హామీ ఇవ్వలేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. వీటి మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అలాగే యువత అందరూ కూడా, ఏజెన్సీ ప్రాంతమే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఏరియా నుంచి, ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు సహకరించి మన హక్కుల్ని మనం వినియోగించుకోవడానికి
ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే భూములు ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో, వాళ్ళకి హక్కు పత్రాలు ఉండవు. గిరిజనేతరులకు, బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు రైతు బీమా ఉండదు, రైతు బంధు వర్తించదు, రుణమాఫీలు వర్తించవు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు ఉండవు. కనుక వీటి గురించే మేము ప్రత్యేకించి పోరాడుతున్నాము. ప్రతి మనిషికి కావాల్సింది విద్యా ఉద్యోగం, భూములు. అవే హక్కులు లేనప్పుడు ఈ ప్రాంతంలో మా ఓటు హక్కును ఎవరి కోసం వినియోగించుకోవాలి? మా ఓటు హక్కుతో ఈరోజు రాజ్యాంగపరమైన హక్కుల్ని పొంది ఎమ్మెల్యేలుగా, స్థానిక ఎంపీటీసీలుగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా ఎదిగినటువంటి నాయకులు మాకు మద్దతు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. కనుక వీరందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి మాకు హక్కులను ఏజెన్సీలో కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జనవరి 1, 2024 మనం అడుగుపెట్టినాం. కనుక మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, బయారం మండల ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఒక కార్యక్రమం ఈరోజు విజయ నిరాశలు ప్రారంభించడం జరిగినది. గత ప్రభుత్వము భూ సర్వేలు చేసి గిరిజనేతరులకు కూడా హక్కు పత్రాలు కల్పిస్తాము, రైతు బీమా కల్పిస్తాము, రైతు బంధు కల్పిస్తాము, మీకు ఇండ్లు మంజూరు చేస్తామని గత ప్రభుత్వం కూడా సర్వేలు చేసి చెప్పింది. మనం కూడా అప్లికేషన్ అన్ని పెట్టుకొని ఉన్నాం. కానీ గిరిజనుల వరకే ఆ అప్లికేషన్లు ఆన్లైన్ చేయడం జరిగింది. గిరిజనేతరుల సర్టిఫికెట్లు మనం పెట్టిన దరఖాస్తులు చెత్తబుట్టలో వేయడం జరిగింది. ఈసారి గత ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా ప్రజాప్రతినిధులు గిరిజనులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో గిరిజనేతరులకు కూడా అలాంటి హక్కులు కల్పిస్తాము, మమ్మల్ని నమ్మండి అనేసి వాళ్ళు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రజలు కూడా, మన బయారం మండల ప్రజలు, ఇల్లెందు నియోజక ప్రజలు కూడా ఆ మాటను నమ్మి వారిని గద్దెనెక్కించడం జరిగింది. కనుక ఈ పాలకులు కూడా ఈ గిరిజనేతరుల యొక్క అవసరాలని, వీళ్ళ స్థితిగతుల్ని, వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు హక్కు పత్రాలు కల్పించి, రైతు బంధు, రైతు బీమా కల్పించి, పేదలైన వాటి ప్రజలకు గృహలక్ష్మి కింద ప్రతి ఒక్క కుటుంబాన్ని గుర్తించి, న్యాయపరంగా గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని మేము ఇక ఈ విలేకరుల ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో అనేక కార్యక్రమాలు చేయటకు సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ మాకు సహకరించాలని, ముందుండి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఒకటే, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు అయినటువంటి ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి భూ హక్కులు కానీ, విద్యా ఉద్యోగాల హక్కులు కానీ ఈ యొక్క ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులకు కల్పించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీని మీదనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇది ఇక ముందు కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉంటూ మా తోటివారు, మా పెద్దలు అందరూ కూడా చదువుకొని విద్యావంతులు, పీజీలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా విద్యా రిజర్వేషన్ లేక ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు రోడ్ల మీద ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రిజర్వేషన్ల వల్ల. ఏజెన్సీల్లో పూర్తిగా హక్కులు కోల్పోయి గిరిజనేతరులమైన బీసీలము, ఎస్సీలము, ఓసీలము ఈ భూమి హక్కులు ఏవైతే ఉన్నాయో, పోడు భూముల హక్కులు కానీ, భూ హక్కు పత్రాలు కానీ ఇక్కడ నివసిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. అయినా కూడా మా కుటుంబాలకు హామీలు ఏ యొక్క రాజకీయ నాయకులు కానీ, ఏ యొక్క చట్టాలు కూడా హామీ ఇవ్వలేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. వీటి మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అలాగే యువత అందరూ కూడా, ఏజెన్సీ ప్రాంతమే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఏరియా నుంచి, ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు సహకరించి మన హక్కుల్ని మనం వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే
భూములు ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో, వాళ్ళకి హక్కు పత్రాలు ఉండవు. గిరిజనేతరులకు, బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు రైతు బీమా ఉండదు, రైతు బంధు వర్తించదు, రుణమాఫీలు వర్తించవు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు ఉండవు. కనుక వీటి గురించే మేము ప్రత్యేకించి పోరాడుతున్నాము. ప్రతి మనిషికి కావాల్సింది విద్యా ఉద్యోగం, భూములు. అవే హక్కులు లేనప్పుడు ఈ ప్రాంతంలో మా ఓటు హక్కును ఎవరి కోసం వినియోగించుకోవాలి? మా ఓటు హక్కుతో ఈరోజు రాజ్యాంగపరమైన హక్కుల్ని పొంది ఎమ్మెల్యేలుగా, స్థానిక ఎంపీటీసీలుగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా ఎదిగినటువంటి నాయకులు మాకు మద్దతు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. కనుక వీరందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి మాకు హక్కులను ఏజెన్సీలో కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎన్నం జోగయ్య సన్నాఫ్ శంకరయ్య బయ్యారం మండలంలో పుట్టాను, బయ్యారం మండలంలో పెరిగినాను. నాకు 63-64 సంవత్సరాలు. ఈ ఏజెన్సీ గ్రామం 170 యాక్ట్ అని వచ్చింది. వచ్చిన కాడి నుంచి గిరిజన నేతలతోటి అందరితోటి చాలా బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. మరి హక్కులు అనేటి వాళ్ళకే ఉండాలా? కేవలం బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు ఎలాంటి హక్కులు ఉండకూడదా? మరి దీన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అందరూ దాన్ని గమనించి మరి ఇక్కడ ఉండాలా, పోవాలా, ఏ పరిస్థితుల్లో ఎట్లా, ఇక్కడ పుట్టిన ఓసీ బీసీ వాళ్లకు చాలా హీనంగా, ఇబ్బందికరంగా ఉంటున్నాము. దీని గురించి మీరు బాగా ఆలోచించి వీళ్ళకు కూడా అధికారంగా బీసీ వాళ్ళని, ఓసీ వాళ్ళని కల్పించాలని దాన్ని మీరు ఆలోచించి గౌరవ ప్రతినిధిగా ఆలోచించగలరని కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ప్రజాప్రతినిధిని, విలేకరుని అందరినీ సహకరిస్తూ మనవి చేస్తారు.